గవర్నర్ గారు మాట్లాడండి. స్పీకర్ సార్, గవర్నర్ గారి ప్రసంగంలోదే మాట్లాడుతున్నారు స్పీకర్ గారు. ఐఎమ్ స్పీకింగ్ ఆన్ గవర్నర్స్ అడ్రస్ ఓన్లీ. మీరు వినండి. మిస్ వరల్డ్ మాట్లాడండి. మీరు బయట పేపర్ అన్ని కటింగ్ తీసుకొచ్చి మాట్లాడితే ఎట్లా? వరల్డ్ పోటీల గురించి చెప్పలేదా గవర్నర్ గారిని? గవర్నర్ గారి ప్రసంగం దాని మీదే మాట్లాడుతున్నా. మాట్లాడండి. మిస్ వరల్డ్ అందాల పోటీల గురించి చెప్పారా లేదా గవర్నర్ గారు? ఈ అమ్మాయి సిట్ వేయండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి, వెంటనే కాన్స్టిట్యూట్ చేయండి. అమ్మాయికి అన్యాయం జరిగింది, దేశం పరువు తీశారు మీరు, భారతదేశం పరువు విదేశాల్లో తీశారు. సిగ్గు మీరు. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, మనం రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర సంక్షేమం గురించి, రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి, వారి అభివృద్ధి గురించి మనం ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఎందుకో కేటీఆర్ గారు దారి తప్పుతున్నారేమో అనిపిస్తూ ఉంది నాకు. కేటీఆర్ గారు మహిళల గురించి మాట్లాడుతూ, సరే మీకు ఎట్లాగో మహిళల అభివృద్ధి గురించి కానీ వాళ్ళ సంక్షేమం గురించి ఎటువంటి ఆలోచన లేదు, ఉంటే గతంలోనే మీ ప్రభుత్వ హయాంలోనే చాలా సంవత్సరాలు ఆ క్యాబినెట్లో మంత్రులను కూడా మహిళలను కూడా తీసుకోలేము. మీరు మేము చాలా స్పష్టంగా మొదటి నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవిస్తాం, వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా చేస్తామని చెప్పినట్టుగానే చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే మహిళలకి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమం కానీ, లేకపోతే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథం, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో మొదలు పెడితే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వడ్డీ లేని రుణాలని, ఇందిరా క్రాంతి పథాన్ని, మహిళల అభ్యున్నతిని, వాళ్ళ కావలసినటువంటి స్వావలంబనని లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ని పూర్తిగా గాలికి వదిలేసి మీరు ఈ రాష్ట్రంలో ఏం చేశారో అందరికీ తెలుసు లెక్కలతో సహా. మేము వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మన కుటుంబ ఆధారంగా ఉండేటువంటి ఈ సమాజంలో, రాష్ట్రంలో మహిళలందరికీ బాధ్యత ఆర్థికంగా నిలదొక్కుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలను చదివిస్తారు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇతర సమస్యలపైన కూడా వాళ్ళు పోరాటం చేసి వచ్చినటువంటి ఆదాయాన్ని ఉపయోగించుకుంటారు. తద్వారా కుటుంబంతో పాటు సమాజం, ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి లక్ష్యంతో వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు వాళ్ళందరికీ ఇప్పించి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పాం. 5 సంవత్సరాలు లెక్కగట్టి 1,00,000 కోట్ల రూపాయలని వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతామని చెప్పాం. ఇప్పటికే రాష్ట్రంలో సంవత్సరానికి 20,000 కోట్లు అంటే 2 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 40 కోట్ల రూపాయల వరకు ఇప్పించాల్సినటువంటి మేము 57,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మహిళలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమం కింద బ్యాంకుతో లింకేజ్ చెప్పి ఇప్పించాం. ఇదే మాటని గవర్నర్ గారు మాట్లాడిన దాంట్లో పుస్తకంలో మెన్షన్ చేశారు. మీరు 57,000 కోట్ల రూపాయలు దీంట్లో మహిళల కోసం ఇప్పించినటువంటి కార్యక్రమం మెన్షన్ చేశారు. కాకపోతే మీరు ఇందులో ఏదో వడ్డీ లేనటువంటి పదం లేకుండా అని చెప్పారు, అది రాలేదని చెప్తున్నాం. మేము ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం, ఆర్థిక సాధికారత కోసం వడ్డీ లేని రుణాలు ఇప్పించే కార్యక్రమాన్ని ప్రయారిటీగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో, నగరాల్లో కూడా ఇప్పటికే ఇచ్చాం. సరే, ఈ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇంత బాగా చేస్తూ ఉంటే మీరు ప్రతి సందర్భంలో కూడా మహిళల గురించి ఎక్కడొచ్చినా, అటు పాలనలో కానీ లేకపోతే బయట కానీ ఎక్కడ వచ్చినా వాళ్ళు ఎందుకో చిన్నచూపు చూసేటట్టుగా, చులకనగా మాట్లాడేటువంటి విధానం మాత్రం బాగాలేదు కేటీఆర్. సరే, మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, ఆడబిడ్డ మీద ఏ రకమైనటువంటి గౌరవం ఉందో రాష్ట్రం అంతా చూస్తాం. కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న మహిళలకైనా మనందరి బాధ్యత ఇది అధ్యక్ష. ఇప్పుడు సీతక్క గారు ఏం చెప్పారు, తరతరాలుగా ఈ సమాజంలో అనగదొక్కపడి, తరతరాలుగా వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేక
లేకపోతే రాజకీయ స్వాతంత్రం లేక ఇబ్బంది పడుతున్నటువంటి మహిళల్ని మనం సమానంగా చూడాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఆత్మగౌరవం కలిగించేటట్టుగా ముందుకు తీసుకొని పోవాలన్న లక్ష్యంతో మేము ముందుకు తీసుకొని పోతా ఉంటే మీరు అభినందించి ప్రోత్సహించాల్సింది పోయి అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఏదో రకంగా మహిళల్ని కించపరచాలనో అవమానపరచాలనో మాట్లాడేటువంటి మాటలు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళల మనసు గాయపరుస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. దయచేసి కేటీఆర్ గారు ఇప్పటికైనా మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడాలి. ఏదో ఎక్కడో వచ్చినటువంటి ఒక పేపర్లో ఒక కాగితం పట్టుకొని వచ్చి దాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంఘటనలని ఆ సంఘటనలని రాష్ట్ర సభ్యత సంస్కారం సంస్కృతి రాష్ట్ర విశాలమైనటువంటి ప్రయోజనాల గురించి ఆలోచన చేయాలి తప్ప రాష్ట్రాన్ని ఎంతసేపటికి ఆభాసపాలు చేద్దామని లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కించపరుద్దామనేటువంటి ఆలోచన చేస్తే ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. వారు 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు, సీనియర్ శాసనసభ్యులు. దయచేసి